ఒక ప్రశాంత స్థితికి రండి మాస్టర్స్. విశ్వామిత్ర మహర్షిని ఆహ్వానించుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుం సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వారి యొక్క అనుగ్రహంతో ఈ గాయత్రి యొక్క చైతన్యం వారికి ఎలా పనిచేసిందో, వారిలో ఎలా దిగి వచ్చిందో, అంటే వారిని ఎలా ఆవహించిందో, వారికి ఎటువంటి కార్యక్రమాలు చేసి పెట్టిందో అటువంటి పరివర్తన కార్యక్రమాలు కూడా మనలో జరగడానికి మనం వారి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉన్నట్టు వారికి విన్నవిస్తూ ఉన్నాం. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సో మనం గమనించినట్లయితే ఓం భూర్భువ సువః, ఇక్కడ 3 ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే మన దేహంలో 3 స్థాయిలలో కాన్షియస్నెస్ అనేది ఉంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. భూహు అంటే మన యొక్క పదార్థ బలం, అంటే మన బొడ్డు భాగం నుంచి, అంటే మన నావెల్ నుంచి పాదాల వరకు ఉన్న లోకాన్ని భూలోకము అనేసి చెప్తాం. అలాగే భువర్లోకము అంటే ఇట్ ఈస్ లైఫ్ ఫోర్స్ అనమాట, ప్రాణశక్తికి సంబంధించింది. సో అది మన యొక్క నావెల్ సెంటర్, మన యొక్క బొడ్డు భాగం నుంచి కంఠం వరకు ఉన్న భాగాన్ని మనం భూవర్లోకం అని చెప్తాం. తదుపరి మన యొక్క కంఠ భాగం పై భాగం నుంచి సహస్రారం వరకు, మన యొక్క మాడు భాగం వరకు ఉన్న చైతన్యం, మనలో ఉన్న చైతన్యాన్ని ప్రజ్ఞా చైతన్యం అనేసి చెప్తాం. అంటే మన యొక్క కాన్షియస్నెస్ అనేసి చెప్తాం అన్నమాట. అది సువర్లోకం అవుతుంది. సో ఇప్పుడు మనం గాయత్రి మంత్రాన్ని చాంట్, ఇది సౌర గాయత్రి అని మనం చెప్పుకున్నాం. మా విశ్వామిత్ర మహర్షి ద్వారా మనకు ఈ ప్రపంచానికి ఇవ్వబడింది. సో మనం గమనించినట్లయితే ఈ 3 లోకాలను కాంతితో నింపివేయవలసిందిగా సవితృ దేవతను మనం ప్రార్థిస్తున్నాం. అందుకనే నెక్స్ట్ సెంటెన్స్ ఏముంటుంది? ఓం సవితుర్వరేణ్యం, ఓ సవితాశక్తి నన్ను వరించుగాక. అంటే సూర్యమండలాంతర్గతమైనటువంటి సవితాశక్తి ఏదుందో ఆ సవితాశక్తిని మనము ప్రార్థిస్తూ ఉన్నాం, మనల్ని ఆవహించమని. ఏ లోకాలు ఎలా ఆవహిస్తుంది? మన యొక్క సువర్లోకము, భువర్లోకము, భూలోకాలను ఆవహిస్తుంది. తదుపరి ఏం కోరుకుంటున్నాం? మనలో ఉన్నటువంటి సహస్రారంలో ఉన్నటువంటి భర్గోదేవుడు, అంటే వెలుగులకు, భర్గులు అంటే వెలుగులు అనమాట, లైట్స్ అనమాట. ఆ భర్గోదేవులను మనం కోరుకుంటున్నాం. ఏమని కోరుకుంటున్నాం? మన యొక్క బుద్ధిని ప్రచోదనం చేయమని కోరుకుంటున్నాం. మనకు బుద్ధి ప్రచోదనం అయితే ఏమవుతుంది? మనలో ఇంట్యూషన్ పెరుగుతుంది. అలాగే క్లియర్ ఆడియన్స్, అంటే సూక్ష్మ గ్రహణ శక్తి పెరుగుతుంది. అంటే ఎక్కడో ఉన్న విషయాలు కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం చెప్పాలంటే అష్టసిద్ధులు, నవనిధులు, వీటికి సంబంధించినటువంటి క్యాలిబర్ అంతా కూడా మనలోనే జరుగుతుందన్నమాట. అంటే ఎవరినో వచ్చి అడగాల్సిన అవసరం లేదు. మనకే తెలుస్తుంది. మనం అంటే గాయత్రి ఏం చేస్తుందంటే, ఎవరు గాయత్రి పఠించినా కూడా, పారాయణం చేసినా కూడా గాయత్రి 3 రకాలుగా వాళ్ళని సంరక్షిస్తుంది. ఫస్ట్ రక్షణ. మనకు అన్ని రకాలుగా సెక్యూరిటీనిస్తుంది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ, మెంటల్ సెక్యూరిటీ, వ్యాధుల నుంచి, అంతర్గత, బహిర్గత శత్రువుల నుంచి కూడా రక్షణనిస్తుంది. రెండవ విషయము మార్గదర్శకం చేస్తుంది. మార్గదర్శకం అంటే ఇట్ విల్ ఓన్లీ గైడ్. మనము బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి సొల్యూషన్ మన దగ్గరే ఉంటుందన్నమాట. సో అది గైడెన్స్ అనమాట. మూడోది
ఎన్లైట్మెంట్ ముముక్షత్వాన్ని ప్రసాదిస్తుంది. మన దేహాన్ని కాంతి దేహంగా మార్చుతుంది ఫైనల్‌గా. సో, ఇది గాయత్రి చేసేటువంటి పనులు. సో, మామూలుగా ఏం జెప్తాము అంటే ఆహ్, కుండలిని మూలాధారం నుంచి పైకి వెళ్ళి సహస్రారం చేరినప్పుడు యోగి పారవస్యానికి గురైతాడు. అది 'సౌందర్య లహరి'లో గూడా కొన్ని శ్లోకాలున్నాయి. 9థ్ అండ్ 10థ్ అనుకుంటా. ఇట్ విల్ రెఫర్ టు కుండలిని యాక్టివేషన్ చక్రాస్, సుధా సముద్ర అని ఒక శ్లోకం వస్తుంది. అంటే ఈ హీట్, ఈ లేటెంట్ హీట్ పెరగటం వల్ల కుండలిని రైజ్ అయినప్పుడు సహస్రారంలో ఉన్నటువంటి సుధా సముద్రం అంటే చంద్రుడు గడ్డగట్టి ఉంటాడు అంటారు. ఆ అమృతం అనేది కరిగిపోతుంది. శివుడికి జటాజూటలు ఎలా ఉంటాయో, ఆ జటాజూటలు ఇట్ విల్ రెఫర్స్ టు ద నాడీ మండల ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే మనం నర్వస్ సిస్టమ్ చూసినా గూడా, ఫిజికల్ లెవెల్‌లో గూడా నర్వస్ సిస్టమ్ చూసినా గూడా జడలు జడలుగా ఉంటుంది. మన యొక్క మెదడు భాగం నుంచి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి అది అంటే ఐ మీన్ కొమ్మలు అండ్ వేర్లు వేర్లులాగా విస్తరించుకుంటుంది గదా! అదే శివుడి యొక్క జటాజూటాలంటారు. ఇప్పుడేమైతుంది? సుధా సముద్రం కరిగిపోయింది. అంటే మనలో శిరస్సులోనే శివుడున్నాడు. శివుడు జటాజూటంలాగా ఉంది. ఈ 72,000 ప్రాణనాడుల ద్వారా కరిగిపోయినటువంటి ఆ అమృతం అనేది అంటే, ఆ అమృతం అనేది మన తల నుంచి కాలిగూటి వరకు ఉన్న నాడీ మండలమంతా గూడా ప్రసారమైతా ఉంటది. అప్పుడు ఆ కుండలిని రైజ్ అయినప్పుడు జరిగేటువంటి ప్రాసెస్‌లో యోగి అనేవాడు పారవస్యానికి గురవుతాడు. అంటే బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. అదే శివశక్తిక రూప అనేసి లాస్ట్ శ్లోకం గూడా అమ్మవారు, అయ్యవారు కలిసిపోయినారు అని చెప్తారు. లలితాంబికాయే అని చెప్తాం. లలిత సహస్రనామాల్లో గూడా లాస్ట్ శ్లోకం అదే ఉంటది గదా! ఆ! సో, అప్పుడు జరిగే ప్రాసెస్‌లో దీన్నే గంగావతరణం అని గూడా చెప్పుకోవచ్చు. అంటే పైన ఉన్నటువంటి గంగ ఆయన యొక్క జటాజూటం నుంచి ఎలా అయితే భూమండలం పైకొచ్చి భూమిని ఉద్ధరించిందో, అలాగనే కుండలిని రైజ్ అయినప్పుడు మనలో గూడా గంగావతరణం జరుగుతుందనే అనుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జ్ఞాన గంగ ఏదైతే గడ్డగట్టిపోయిందో, ఏదైతే అమృత శక్తో అదంతా గూడా 3 లోకాలను తరింపజేసింది. సువర్లోకము, భువర్లోకము, భూలోకము. మనలో ఉన్నటువంటి 3 లోకాలను గూడా తరింపజేస్తుంది. ఇదొక రకమైనటువంటి కాంటెంప్లేషన్. అదే మనము ఆర్ డూయింగ్ లైట్ బాత్. గాయత్రితో మనం స్నానం జేస్తా ఉన్నాం. సో, అదనమాట. ఓకే మాస్టర్స్. ఇంకొక డైమెన్షన్ మనం చూడొచ్చు. సో, ఇంత. ఎప్పుడు గూడా ఇప్పుడు మనం ఈ ఇమేజ్ చూడండి. చానా ఈజియెస్ట్ వే టు కాంటెంప్లేట్ విత్ గాయత్రి చెప్పాలంటే. సో, మనం మంత్రం చెప్పుకునే ముందర గాని, తర్వాత గాని, అంటే గాయత్రి చెప్పుకున్న తర్వాత గాని, మనం ఏం చేయాలంటే, మన వెన్నుపూస అనేది మన యొక్క లాడర్ నిచ్చెన వంటిదనమాట. సో, ఈరోజు మనం బాగా గమనించండి. ఈ ఇమేజ్ బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. ఎందుకురా అంటే, మనం ఓం భూర్భువస్వహ అంటేనే, మనం ఈ లాడర్ అంటే వెన్నుపూస అనేటువంటి మన యొక్క లాడర్‌ని ఎక్కేసి ఎక్కడికి పోతున్నాం? ఫస్ట్ భూలోకాన్ని దాటుతున్నాం. బొడ్డు భాగానికి చేరినాం. తర్వాత భువర్లోకం. మళ్ళా పైకెక్కేసాం. మళ్ళా ఎక్కడికెళ్తున్నాం? సువర్లోకానికెళ్తున్నాం. సువర్లోకానికెళ్ళి సెకండ్ ఇమేజ్‌లో చూస్తే పోయి సహస్రారంలో కూర్చుంటున్నాం. సహస్రార పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఇంకొక ఇమేజ్‌లో చూపిస్తాను. సో, ఇక్కడికి ఇలా మనం పోయి మన యొక్క బ్రెయిన్‌లో కూర్చునేస్తా ఉన్నాం. అక్కడ ఎలా ఉంటుంది చూస్తాం. ఇమేజ్ పెట్టినట్టుగా. ఓకే. సో, ఇక్కడ మనం బ్రెయిన్‌లో పోయి కూర్చున్నప్పుడు ఏమైతుందంటే, ఇక్కడ భర్గో మండలం కదా! మనం చెప్పింది మొదటి నుంచి కూడా భర్గో మండలం మనకెక్కడుంటుంది? సహస్రారంలో ఉంటుందని చెప్తాం. 12 మంది ఆదిత్యులుంటారు. అంటే మన బ్రెయిన్‌లో మనం పోయి కూర్చున్నప్పుడు మీరు పోయి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్‌లో పడిపోయినట్టు ఫీల్ గావాల. ఓవర్ హెడ్ ట్యాంక్‌లో కూర్చొని ధ్యానంలో కూర్చోనున్నారు. అంటే మన మెదడు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా గమనించండి ఇక్కడ. సో, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్‌లో పోయి మనం కూర్చున్నప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి అంటే మన పైన ఉన్నటువంటి మెదడు భాగమంతా కూడా ఇట్ ఈస్ ఎ న్యూరల్ నెట్వర్క్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కదా అది. ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లో 12 హెడ్‌లైట్స్ అంటే ద్వాదశాదిత్యులు ఒక 12 హెడ్‌లైట్స్ వెలుగుతా ఉన్నట్టు గమనించండి. ఒక న్యూరల్ నెట్వర్క్ అనేది మనకు వెలుగుతా ఉంది.
ఆ వెలుగు పందిరి కింద మనం కూర్చొనున్నాం. ఆ మెదడు యొక్క మధ్య భాగంలో ఒక ఇక్కడ మనం గమనించొచ్చు. ఒక లోటస్ అనేది ఓపెన్ అయ్యుండాది. అంటే ఒక అద్భుతమైనటువంటి తామర పువ్వు వికసిస్తూ ఉన్నట్టు గమనించండి. పక్కన కూర్చొని మనం గమనిస్తున్నాం. మెదడులోనే కూర్చొనున్నాం. పైనంతా గూడా ఒక వెలుగుల పందిరి వేసున్నది. అదే ఆహ్, న్యూ న్యూరల్ లైట్ నెట్వర్క్ అని చెప్పొచ్చు సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌కి. అదే ద్వాదశ ఆదిత్యుల యొక్క మండలం. అదే భర్గో మండలం. ఇప్పుడు మనం కాంటెంప్లేషన్ ఎలా చేస్తాము అంటే, అదితి చైతన్యం అంటే చీకటికి ఆవల ఉన్నటువంటి అదితి చైతన్యం ఆ కమలంలోకి దిగి వస్తూ ఉంది. అందువల్ల ఈ 12 ద్వాదశాదిత్యులు అద్భుతంగా వెలుగుతా ఉన్నారు. ఇలా మనం ధ్యానం చేస్తాం ఈరోజు. గాయత్రిని ఇలా కాంటెంప్లేట్ ఒకసారో, 2 సార్లో చెప్తాం. కానీ మీరు గమనించాల్సింది ఈ మంత్రం చెప్పిన తర్వాత మీరు మీ యొక్క మూలాధారం నుంచి అంటే మనకు అక్కడే కదా స్టార్ట్ అయ్యేది. ఆ నిచ్చెన మూలాధారం దగ్గర స్టార్ట్ అయితా ఉంది. పాదాల నుంచి మనం మూలాధారం వరకు నడుచుకొనెళ్తాం. అక్కడ నిచ్చెన స్టార్ట్ అయింది. అంటే పై అంతస్తులోకి వెళ్ళటానికి అక్కడ నిచ్చెన వేస్తున్నారు. మనం మూలాధారం నుంచి వి స్టార్టెడ్ క్లైమ్ క్లైంబింగ్ అనమాట. ఒకటి భూ భూలోకము. దెన్ భువః, తర్వాత సువః. 3 లోకాలను దాటి సహస్రారంలో కూర్చొని, మన మెదడులో కూర్చొని మెదడు ఎలా ఉంది? ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ ఆఫ్ న్యూరల్ లైట్స్. 12 మంది ఆదిత్యులతో కలిసినటువంటి న్యూరల్ పందిరనమాట అది. దాని కింద కూర్చోనున్నాం. ఆ సెంటర్‌లో ఒక అద్భుతమైనటువంటి కమలం వికసిస్తూ ఉంది. ఆ కమలంలోకి అదితి చైతన్యం అంటే గాయత్రి చైతన్యం ఏదైతే చీకటికి వెలుపల ఉండి అన్ని వెలుగులకు కారణమైతుందో, ఆ చైతన్యం మనలోకి దిగి వస్తున్నట్టు గమనించాల. ఇది చాలా ఇంపార్టెంట్ మనకిప్పుడనమాట. సో, ఇలాంటి భావనతో చేస్తే ఆహ్, ఇంకొకటి గాయత్రికి ఆహ్, ఏమేం చేస్తదో మనం చెప్పినాం. అలాగే మనం మనలోకొస్తున్నటువంటి ఈ వెలుగు ఏదైతే ఫిజికల్ సన్ ద్వారా, సౌరమండలం ద్వారా, సూర్యుడి ద్వారా మనలోకి 7 రకాల కిరణాల రూపంలో వస్తుందని చెప్తాం. ఆ 7 రకాల కిరణాలు 7 ధాతువులను వృద్ధి చేస్తాయి. అలాగే 7 గ్రహాలను మనలో వృద్ధి చేస్తాయి. సహస్రారంలో సూర్యుడుంటాడు. ఆజ్ఞలో బృహస్పతి, కంఠంలో బుధుడు, మన యొక్క అనాహతంలో వచ్చేసి శుక్రుడు, మణిపూరకంలో చంద్రుడుంటాడు, స్వాధిష్టానంలో కుజుడుంటాడు, మూలాధారంలో శని భగవానుడుంటాడు. ఈ గ్రహాలన్నీ కూడా ఈ 7 రేస్ నుంచి ఫార్మ్ అయినాయని చెప్తారనమాట. ఏదైతే సూర్యమండలాంతర్గతమైనటువంటి సవితా శక్తి 7 కిరణాల రూపంలో ఫిజికల్ సన్ ద్వారా బయటపడుతోంది. మళ్ళా ఆ ఫిజికల్ సన్‌కి హృదయం ఎవరంటే సవితా చైతన్యం అనమాట. అందుకని ఈ 7 గ్రహాలు అంటే 6 గ్రహాలు, సూర్యుడు కూడా పూర్తిగా ఈ సవితా చైతన్యంతోనే ఏర్పడతా ఉన్నారు. సో, మన శరీరంలో కూడా అలా. అలాగే మన శరీరంలో ధాతువులుంటాయి. మజ్జ అంటే కొవ్వు గాని, బోన్ మ్యారో గాని, రక్తము, బోను ఇవంతా కూడా 7 ధాతువులంట. ఆ సప్త ధాతువులు కూడా ఈ యొక్క సన్ రేస్ వలన వృద్ధి చెందుతాయి మనిషిలో. అదే ఇప్పుడు కొంతమంది ఎస్పెషల్లీ సత్యసాయిబాబా వాళ్ళు ఆహ్, నోట్లోంచి లింగం తీసేవాళ్ళు. అందరికి ఆశ్చర్యమైతది. ఏమన్నా ఆయన్ని చీట్ చేస్తున్నారేమో! ఇంకొకాయన ఎవరో బాలసాయిబాబా అని ఉండేవాళ్ళు కర్నూలు జిల్లాలో. ఆయన గూడా శివరాత్రి రోజు లింగం బయటికి తీసేవాళ్ళు. ఇదంతా అంటే అన్‌సైంటిఫిక్ గదా! అది ఇది అని మాట్లాడతారు. యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఎ స్పిరిచ్యువల్ సైన్స్. వాళ్ళేం లోపల పెట్టుకొని మింగడానికి ఏమి ఉండదు. గొంతులో ఎంతసేపని పెట్టుకుంటారు. ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? అట్లేమి ఉండదు. ఏం జరుగుతాది అంటే నేను ప్రాక్టికల్‌గా చూసా. అంటే నేను లైవ్ చూసాను ఒక హోమం దగ్గర. ఒక తాతగారు ఎవరో పెద్ద ఉపాసకులాయన రాఘవేంద్ర స్వామి ఉపాసకులు. ఆయన హోమం అంతా పూర్ణాహుతి అయిపోయేటప్పుడు, ఆ హోమం ఎవరు చేస్తున్నారో వాళ్ళ దగ్గర కొన్ని అక్షింతలు తీసుకున్నారు. నార్మల్ రైస్ ఐ మీన్ పసుపు పూసినటువంటి రైస్ తీసుకొని వాళ్ళేం చేశారంటే, వాటిల్ని చేతిలో పెట్టుకొని రుద్దారనమాట. అందరి ముందర దగ్గర దగ్గర ఒక 100 మందున్నారు. ఇట్స్ ఎ ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. తర్వాత ఏమైందంటే అవన్నీ గూడా అక్షింతలన్నీ గూడా నవరత్నాల్లాగా మారిపోయినాయి. లైవ్‌లో. ఆయనకి ఆయన ఒంటి మీద నూలు పోగు గూడా లేదు. బట్ పై పంచె గూడా వేసుకోరనమాట.
ఆయనకి దగ్గర దగ్గర 80 ఏళ్ళు ఉంటాయి. అందరు అయిపోయింది. హోమం చేసిన కర్త ఉంటారు కదా! వాళ్ళకేమో ఒక స్టోన్ ఇచ్చినారు. వాళ్ళ బర్త్ స్టోన్ ఏది ఉందో దాంట్లో ఒకటి తీసి ఇచ్చినారు. మిగిలిన ఆ నవరత్నాల్లో ఏం మిగిలిన ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళా హోమంలో పూర్ణాహుతి చేసేటప్పుడు వేసేసారనమాట. తర్వాత అంతా అయిపోయి ఆయన చాలా టైర్డ్ అయిపోయినారనమాట. ఈ ప్రాసెస్‌లో. తర్వాత కొంత సమయం అయిన తర్వాత ఆఫ్టర్ 3:00 అంటే హోమం అంతా పూర్తయి 3 గంటల తర్వాత ఆయనతో కూర్చోన్నప్పుడు తాతగారు ఏంది ఎలా ఎలా జరుగుతది ఇదంటే, ఆయన చెప్పిన సీక్రెట్ ఏంటంటే ఇది సో సింపుల్ చేసి మనలో ధాతువులను ఇంప్రూవ్ చేసుకుంటే ఈ సృష్టిలో ఏదైనా మనం చేయొచ్చు. అంటే దట్ ఈస్ కాల్డ్ ఆల్కెమీ అంటారు. దేన్ని దేనికైనా మార్చొచ్చు. మట్టిని మాణిక్యం చేయొచ్చు. బొగ్గును వజ్రం చేయొచ్చు. ఏ మెటల్‌నైనా గూడా బంగారం జేయొచ్చు. ఇట్స్ ఆల్ ట్రాన్స్‌మ్యుటేషన్ ఆఫ్ ఎలిమెంటల్ యాటమ్స్. ఆ శక్తి ఎవరికుందంటే మనకే ఉంది. ఎప్పుడొస్తుంది? మనలో ఉన్న 7 ధాతువులు గూడా హైయెస్ట్ స్టేట్‌కెళ్తే అప్పుడు పాజిబుల్ అయితది. అంతే తప్పించి దీంతో ఏ సీక్రెటు లేదు. ఎవ్వరైతే వాళ్ళ ధాతువులను బాగా వృద్ధి చేసుకోగలుగుతారో అట్‌లీస్ట్ మనం ఆ లెవెల్‌కి పోకపోయినా గానీ, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనలో పుష్టి బాగుండాలి. దానికోసం గార్లిక్ తినేవాళ్ళైతే గార్లిక్ తినొచ్చు. అది బెస్ట్ ధాతువుల్ని వృద్ధి చేసేటువంటి ఫుడ్. గార్లిక్ రైస్ చేసుకోవటం. అట్లా అట్‌లీస్ట్ వారానికి సార్ సార్ చెప్పండి. ధాతువులంటే ఏమి సార్? ఆ 7 ఇంగ్లీష్ టిష్యూస్ ఉంటాయండి. నెక్స్ట్ నేను అచ్చా! చెప్తాను. ఆ! ఓకే. 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 థాంక్స్. చెప్తాను. ఆ! నేను అది ఒక ఉంది. వీడియో గూడా ఉంది. నేను చేశాను. ధాతువుల గురించి నేను మళ్ళా చూపిస్తాను మీకు. సో, ఈ 7 డిషెస్ ఓకే. మనం అది తినం గదా! కనీసం ఆనియన్, గార్లిక్ తిన్నవాళ్ళు లవంగము, చెక్క తింటారు ఖచ్చితంగా. ఒకవేళ అలా నిష్టగా ఉన్నవాళ్ళు ఎవరైనా తినకపోతే. సో, ఈ లవంగాలు, చెక్క కొంచెం మనం బాగా మా ఆ ఆహారంలో తీసుకుంటా ఉంటే, ఈ ధాతు వృద్ధి అనేది బాగా అంటే మనం తిన్న ఆహారం ధాతువులుగా మారాల. ఎలాగైతే మనం తినే ఆహారం మన బుద్ధిగా మారతాదో, మనసుగా మారతాదో, అలాగనే ఈ ధాతువులుగా మారడానికి ఇవి చాలా సహాయపడతాయి. ఇవి లవంగం కానీ, చెక్క గానీ, గార్లిక్ గానీ, వెల్లుల్లి గానీ. సో, నేను జస్ట్ ఫిజికల్ లెవెల్‌లో చెప్తాను. సో, ఎవరైనా కూడా ఆల్కెమిస్ట్ అయితా ఉన్నారు అంటే, వాళ్ళల్లో హార్మోన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం రుద్ర గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, బ్రహ్మ గ్రంథి విభేదిని ఇవన్నీ చెప్తామనమాట. 7 గ్రంథులు ఉంటాయి శరీరంలో. 7 చక్రాలతో అసోసియేట్ అయి ఉంటాయి. 7 ధాతువులతో అసోసియేట్ అయి ఉంటాయి. సో, ఇవన్నీ కూడా 7 కలర్స్‌తో అసోసియేట్ అయి ఉంటాయి. 7 రేస్ ఆఫ్ సన్‌తో అసోసియేట్ అయి ఉంటాయి. సో, ఇవన్నీ గూడా ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్ సైన్స్. దాన్నే శాస్త్రము అన్నారు. మనం శాస్త్రం అంటే మనందరికి కోపమొస్తది. సైన్స్ అంటే గొప్పగా ఫీల్ అయిద్ది. అలాంటి ఎన్విరాన్మెంట్ కలియుగంలో ఉంటది కాబట్టి దాని తప్పేం గాదు. బట్ సిట్యుయేషన్స్ ఆర్ లైక్ థట్. ఈ సైన్స్ అనేది ఎప్పటినుంచో ఉంది. దీంతో ఏం సీక్రెట్ లేదు. నీలో ధాతు పుష్టి పెరిగితే నువ్వైనా చేయగలగొచ్చు. జస్ట్ యూ నీడ్ ఫోకస్. శక్తి పెరిగితే మనసు ప్రశాంతంగా ఉంటది. ఏకాగ్రంగా ఉంటది. ఏదనుకుంటే అది జరుగుతాది. అంటే ఇది మనం వృద్ధి చేసుకోవాల్సిన కేపబిలిటీ గానీ, ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు దీంతో. ఆయన చాలా క్లియర్‌గా చెప్పారు నాకు. అంటే ఈ గురువులంతా గూడా ఒకసారి శివలింగాన్ని ప్రిపేర్ జేయాలంటే ఈవెన్ సత్యసాయిబాబా గారు గూడా ఒక శిష్యులతో చెప్పడం ఇదే జరిగిందనమాట. దీనికి ఎంతో ప్రిపరేషన్ ఉంటాది నాకు. ఒక నెల, 2 నెలల నుంచి ఇ ఇ ఇ ఇట్లా ఈ టైంలో ఇలా ఈ లింగం మనం తీయాల్సొస్తుందని వాళ్ళకి ఇంట్యూషనల్‌గా మెసేజ్ ఒస్తాది. వచ్చినప్పుడు దే ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ ఇన్‌స్టంట్‌గా మనకనిపిస్తది. బట్ ఇట్ ఈస్ ఎ ప్రిపరేషన్ ఫర్ అట్‌లీస్ట్ 60 డేస్. 2 నెలల్లో వాళ్ళలో ధాతు పుష్టి పెరుగుతాది. మనం అనుకుంటాం సన్నగా ఉండారు గదా! లావుగా ఉంటేనే ధాతు పుష్టి ఉంటదంటే అలా కాదు. ఆ ఎనర్జీస్ వేరే ఉంటాయి. ధాతువులను వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే లెవెల్ వేరే. మనం ఇంప్రూవ్ చేసుకునే లెవెల్. నేను చెప్పింది ఫిజికల్ లెవెల్‌లో గార్లిక్ బాగా తినటం, చెక్క, సిన్నమన్ బాగా తినటం. అంటే ఐ మీన్ మసాలాలో వేసుకోవటం, లవంగాలు కొంచెం తీసుకోవటం, రోజుకొక లవంగం నోట్లో పెట్టుకొని ఉండటం. అంటే ఇవన్నీ కూడా మనకు ధాతు పుష్టిని పెంచుతాయి. ఆరోగ్యం బావుంటది. వీర్య వృద్ధి ఉంటాది. ధైర్యం ఉంటాది. కాన్ఫిడెన్స్ పెరుగుతాది. అంటే మనలో ధాతు పుష్టి పెరిగితే అన్నీ బావుంటాయి.
సో మన ఆరా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో మనం ఈరోజు చేసేటువంటి కాంటెంప్లేషన్లో గాయత్రిలో మనము పైకి నిచ్చెన వేసుకొని పోయి మన సహస్రారంలో కూర్చుంటున్నాం. సహస్రారంలో ఉన్న కమలంలోకి గాయత్రి చైతన్యం దిగుతూ ఉంది. 12 లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. వీఆర్ అండర్ ద కవర్ ఆఫ్ న్యూరల్ లైట్ నెట్వర్క్. ఆ స్థితిలో మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. సో అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం విల్ డిస్కస్ అబౌట్ 7 రేస్ అండ్ ధాతువుల గురించి కూడా, హార్మోన్స్ గురించి. హార్మోన్స్ అంటే ఎందుకు పేరు వచ్చింది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండాలి అనేసి చెప్తారు. ఇప్పుడు థైరాయిడ్ గురించి జనరల్గా అందరికీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే డయాబెటిక్ ప్రాబ్లం ఉంటుంది. డయాబెటిక్స్ ఎందువల్ల వస్తుంది, ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ సరిగా రాకపోవటము, ఉన్నా కానీ సరిగా ఉపయోగపడకపోవటం వలన షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెప్తారు. అలాగే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను ట్రైడో థైరోనిన్ T3 ఆర్ టెట్రాయిడో థైరోనిన్ అనేటువంటి ప్రోటీన్స్ సరిగా ప్రొడ్యూస్ కాకపోతే లేదా ఎక్కువ మోతాదులో ఉంటే థైరాయిడ్ అనేటువంటి డిసీజ్ వస్తుందని చెప్తాం. అంటే హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడ్, అదేం డిసీజ్ అని పేరు లేదు, ఆ కండిషన్ అని చెప్తారు అనమాట. సో వీటికి హార్మోన్లు అని ఎందుకు పేరు వచ్చింది అంటే హార్మనీని ఇస్తాయి. హార్మనీ అంటే సమతుల్యతను ఇస్తాయి. దేనికి ఇస్తాయి, మనం అనేటువంటి బ్రహ్మాండానికి. ప్రతి ఒక్కరూ కూడా ఒక లివింగ్ మూవింగ్ బ్రహ్మాండం. ప్రతి హ్యూమన్ బాడీ కూడా లివింగ్ మూవింగ్ బ్రహ్మాండం అనమాట. మనమే ఎదగట్లేదని ఏం చేస్తున్నారంటే జ్వాలకుల మహర్షి వీళ్ళు, వాళ్ళంతా హైరార్కీ ఈ భూమి మీద జంతువుల్ని, చెట్లని మనుషులుగా మారడాన్ని ఆపేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇప్పుడున్న మనుషులే మారటం లేదు, హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళట్లేదు. వాళ్ళు వచ్చి చేరితే ఇంకా కష్టమవుతుంది, ప్లాన్ వర్కౌట్ కాదని వాళ్ళ యొక్క ఎవల్యూషన్ నిలిపేస్తున్నారు. అలాగే మనము సాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం అని అంటాం. గురువులు కనపడినారు, దేవుళ్ళు కనపడినారు, ఏమేమో ఇదంతా కూడా 99.99% యువర్ సబ్ కాన్షియస్ మైండ్ క్రియేషన్. బికాజ్ యు ఆర్ ద కో క్రియేటర్. నీలో సబ్ కాన్షియస్ మైండ్లో సూక్ష్మ చేతనావస్థలో అటువంటి గొప్ప ఎబిలిటీస్ ఉన్నాయి. నేనేది ఏమంటే మాకు వచ్చేటి అన్ని హాలిసినేషన్సా, మీరు ఎలా మాట్లాడతారు అని అడగచ్చు. 100% కరెక్ట్ మీరందరూ కూడా. అందుకే యూ జర్నల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మీకు వచ్చినవి రాసుకోండి. పరిగెత్తుకుంటా పోయి అన్ని ప్లాట్ఫామ్స్ పైన పోయి చెప్పాల్సిన అవసరం లే. అది నిజమైతే మీకు 100 రకాల ప్రూఫ్స్ వస్తాయి. బట్ యూ షుడ్ బీ సైలెంట్. అదేదో అంటారు కదా, అతడు సినిమాలో సైలెంట్గా ఉంటే మర్డర్ అంత వైలెంట్గా ఉంటుంది అంట. మనం ఎంత సైలెంట్గా ఉంటే మనలో క్రియలు అంత బాగా జరుగుతాయి. అండ్ లేటర్ యూ కెన్ డిస్కస్ విత్ హూ ఆర్ హ్యావింగ్ ద సేమ్ బిట్ ఆఫ్ మైండ్ సెట్. ఏమీ తెలియని వాళ్ళ దగ్గర పోయి నాకు అది కనపడింది అంటే వాళ్ళ మైండ్ బుర్ర చెడిపోతాం. వాళ్ళు ఏం చేస్తారు, ఓ ధ్యానంలో కూర్చుంటే ఇతనికి వచ్చింది నాకు రాలేదు కాబట్టి ఇంకో 10 అనుభవాలు చెప్తాడు, క్రియేట్ చేసుకొని చెప్తాడు. వాళ్ళని పాడు చేస్తున్నాం, మనం పాడైపోతున్నాం. మన ఎక్స్పీరియన్సెస్ మనము అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధాన్ని అందరికీ చెప్పుకుంటామా, చెప్పుకోం కదా. మనకు భగవంతుడికి ఉన్నటువంటి, మనలో ఉన్న భగవంతుడికి ఉన్నటువంటి రిలేషన్షిప్ అలాంటిది. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ అనమాట. అందరి దగ్గర పోయి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం గ్రూప్లో ఉన్నాం, వీళ్ళకంటే అవగాహన ఉంది, బయట వాళ్ళకి పోయి చెప్పాల్సిన అవసరం లేదు. డోంట్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, జస్ట్ ఇన్ఫార్మ్. మీరు ధ్యానం చేస్తే మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చి అడగాల, మనమే పోయి అందరికీ చెప్పేసుకోకూడదు. సో ఇలాంటి విషయాలు కొంచెం మనం ఆలోచించాలి. నేను జస్ట్ ఐఎమ్ సజెస్టింగ్ మాస్టర్స్, ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్సో అండర్గాన్ దీస్ థింగ్స్ వెన్ ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్. స్పిరిచువాలిటీ గొప్ప గొప్ప పదాలు వినటానికి ఉత్సాహంగా. ఇప్పటికీ నేను ఫీల్ అయ్యానంటే నేను ఒక ఔత్సాహికుడినే అనిపిస్తుంది. మన సాధకుడైతే, సాధకుడికి ఔత్సాహకుడికి చాలా తేడా ఉంది. మనకందరూ గురువులు అంటారు. జ్వాలకుల మహర్షి ఒక మాట చెప్తారు, మాకు అసలు అంత టైం ఉండదు, సంవత్సరానికి ఒక్కసారి ఒక రాడార్ లాగా అందరు శిష్యుల్ని చూస్తారంట. వాళ్ళని ఎవరెవరు తలుచుకుంటున్నారో, ఎవరెవరైతే సాధనలో ఉన్నారో వాళ్ళందరినీ సాధన అని అనుకుంటున్నారు, చూసినప్పుడు వాళ్ళు చూసేది ఓన్లీ వెలుగు. ఎక్కడ చూస్తారు, ఆజ్ఞలో చూస్తారు. వీళ్ళు బల్బు ఎంత మాత్రం, దీపం ఎంత మాత్రం వెలుగుతూ ఉంది, ఆ దీపం వెలిగించుకోవాల్సిన బాధ్యత మనది. నువ్వు ధ్యానం చేస్తావు, యోగం చేస్తావు, అష్టాంగ యోగంలో ఏదో ఒకటి చేస్తావు, కానీ వాళ్ళు చూసేది ఒకటే. ఏ గురువైనా చూసేది
ఒక ఒక సెకండ్ చూస్తారు వీళ్ళు జ్యోతి ఎంత వెలిగింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆ ఛాన్స్ ఉండదు. మనకేమన్నా వస్తే ఇంకా మనమే ఆలోచించుకోవాలి. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఏం చూస్తారు, కొంచెం వెలుగు పెరిగిందా లేదా అని చూస్తారు, మనకు ఉపయోగపడతాడా విశ్వ ప్రణాళికలో అని చూస్తారు. సో ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. బీ ఇన్ సైలెన్స్, జర్నల్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్. ఆటోమేటిక్గా మీకే తెలుస్తాయి ఏవి కరెక్ట్ ఏవి కాదని కొంత సమయం మీరు వెయిట్ చేస్తున్నారంటే. సో ఉత్సాహం వేరే, ఔత్సాహికం వేరే, సాధన వేరే. మనమంతా సాధకుల, ఔత్సాహికుల, మనం ఆలోచించుకోవాల్సిన విషయం గుర్తుపెట్టుకోవాలా. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం చాలా వరకు చెప్తారు, మన ప్రతి క్లాస్లో ఎవరు క్లాస్ తీసుకున్నా, ఎవరైతే రెస్పాన్సిబుల్గా తీసుకొని చెప్తా ఉంటారో, దే విల్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ బట్ వీ విల్ ఇగ్నోర్. ఎందుకంటే మనలో ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, ఆరంభ సూరత్వం అంటారు కదా, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ నా సజెషన్ అండి. ఎందుకంటే చాలా వరకు ఇలాంటి విషయాల్లో వెనకబడిపోతాం మనం, అలాంటి వాటికి వెళ్ళిపోయి. అందుకే ల్యాడర్ చూపిస్తున్నాం. ల్యాడర్ చూసేటప్పుడు మనం ల్యాడర్ పైనే పోవాలి, పక్కన ఎక్కడైనా చూసినట్టు పడిపోతాం. సో కాబట్టి మనం ఈ రకంగా ఈరోజు కాంటెంప్లేట్ చేసుకొని ధ్యానం చేస్తాం. మాస్టర్స్, క్లోజ్ యువర్ ఐస్, క్లాస్ప్ యువర్ ఫింగర్స్. 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి. కమాండ్స్ చెప్పుకుందాం. మన యొక్క పర్సనల్ టీంని ఆహ్వానించుకుందాం. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221. కమాండ్ క్లియర్ స్పేస్, కమాండ్ క్లియర్ స్పేస్, కమాండ్ క్లియర్ స్పేస్. ఆర్కేంజల్ మైకేల్ని ఆహ్వానించుకుందాం. వారి యొక్క బ్లూ కలర్ క్లాన్ మనందరికీ తొడుగుతూ ఉన్నారు మన యొక్క రక్షణ కొరకు. అలాగే సెయింట్ జెర్మన్ మాస్టర్ ఎస్కేలియన్ మిర్రర్ ద్వారా యాంప్లిఫై చేయబడినటువంటి వైలెట్ ఫ్లేమ్ని మనలోకి యాంకర్ చేస్తున్నట్టు గమనించండి. మన లోపల బయట ఉన్నటువంటి కాంతి వ్యతిరేక శక్తులన్నీ కూడా ట్రాన్స్మ్యూట్ చేయబడుతున్నట్టు గమనించండి. మన శరీరం అంతా కూడా వైలెట్ ఫ్లేమ్తో నిండిపోతుంది మాస్టర్స్, బయట లోపల కూడా గమనించండి. ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్పుకుందాం. విశ్వామిత్ర మహర్షి యొక్క
పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత వారిలో గాయత్రి ప్రాసెస్ ఎలా జరిగిందో అలాగా డిసెంట్ ఆఫ్ ఎనర్జీస్ అసెండ్ కావటానికి మనకు కూడా అదే రకంగా ఉపయోగపడాలని కోరుకుందాం. అందరూ కూడా మీరు చెప్పుకోండి మాస్టర్స్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మన యొక్క వెన్ను చివరి భాగం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి ఈ మేరుదండం అంటే వెన్ను పూసనే మన యొక్క నిచ్చెనగా భావన చేస్తూ ఉన్నాం. మన మూలాధారం నుంచి అంటే పాదాల నుంచి మూలాధారం అంటే బొడ్డు భాగం వరకు ఉన్నటువంటి భూలోకాన్ని మనం దాటి భూవర్లోకాన్ని దాటి సువర్లోకంని దాటి మన యొక్క సహస్రారంలో ఒక వెన్నెల వంటి పందిరి కింద కూర్చొని ఉన్నాం. కూర్చొని ఒక ధ్యాన స్థితిలోకి వెళుతూ ఉన్నాం అందరం కూడా. ఇప్పుడు ఆ భర్గో దేవుణ్ణి మనం ధ్యానిస్తూ ఉన్నాం. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మాసానికి అధిపతి అయినటువంటి ద్వాదశాదిత్యుల్లో ఒకరి ద్వారా ఈ గాయత్రి చైతన్యం అనేది మన యొక్క సవితృ మండలం ద్వారా మనలోకి వ్యాపిస్తున్నట్టు గమనిస్తున్నాం. ఓం సవితుర్వరేణ్యం ఓం భూర్భువస్సువః అంటే రివర్స్లో చెప్తాం అన్నమాట. ఇలా గాయత్రి రివర్స్లో చెప్తే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు అంటే బాహ్యంలో ఉండేటువంటి శత్రువులు మన లోపల ఉన్నటువంటి అంతర్గత శత్రువులందరూ కూడా నశించిపోతారు. ఇది ఒక తాంత్రికమైనటువంటి రహస్యం. అలాగే కాకుండా ఇప్పుడు మనం ప్రోస్ అంటాం, ఆ, గద్యం అంటాం. అంటే ఆర్డర్లో మనం ఒక పద్యాన్ని రాసుకున్నప్పుడు కూడా ఇలా వస్తుంది. ఫస్ట్ ఏమి భర్గోదేవుని ధ్యానిస్తూ ఉన్నాం. ఏమని ధ్యానిస్తూ ఉన్నాం? మన బుద్ధిని ప్రచోదనం చేయమని. అది మన బుద్ధి ఎలా ప్రచోదనం అవుతుంది అంటే సవితృ మండలం నుంచి వెలుగు సువర్లోకము భూవర్లోకము భూలోకానికి ప్రసారం కావటం వల్ల మన శరీరం అంతా కూడా వెలుగుమయమవుతుంది, మన బుద్ధి ప్రచోదనం అవుతుంది. సో ఇది ఆర్డర్ అంటే రివర్స్లో చెప్తే మనకు ఆర్డర్లో వస్తుంది అనమాట గాయత్రి యొక్క సిగ్నిఫికెన్స్. గమనించండి మాస్టర్స్. ఒక అద్భుతమైనటువంటి వెలుగు సహస్రారంలో ఉన్న కమలంలోకి ప్రసారమవుతుంది. ఆ కమలం దగ్గర మనం ధ్యాన స్థితిలో కూర్చుని భర్గోదేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకు? మన యొక్క బుద్ధిని ప్రచోదనం చేయమని. మన విన్నపాన్ని స్వీకరించినటువంటి భర్గోదేవుడు సవితృ మండలం ద్వారా సవితా శక్తిని మన మూడు లోకాల్లోకి పంపిస్తూ ఉన్నారు. బంగారు వర్ణపు చైతన్యంలో మన శరీరం అంతా తడిచిపోతుంది. గోల్డెన్ కలర్ లైట్లో మన శరీరం అంతా కూడా లోపల బయట అంతా కూడా తడిచిపోతుంది. మన యొక్క ఆరా
7 లేయర్స్గా ఉంటుంది. ఫిజికల్, ప్లాస్మా, ఎథరిక్, యాస్ట్రల్, లోవర్ మెంటల్ బాడీ, హయ్యర్ మెంటల్ బాడీ, అటమిక్ బాడీ. ఈ 7 లేయర్స్లో ఉన్నటువంటి ఎథరిక్ పారాసైట్స్ అన్ని కూడా డిజాల్వ్ అయిపోతున్నట్టు గమనించండి. ఈ ఆరాలో ఉన్న పగుళ్ళన్నీ కూడా రిపేర్ చేయబడి హీల్ చేయబడుతున్నాయి ఈ గోల్డెన్ లైట్ యొక్క ప్రసారం వల్ల. మన ఆరా అంతా కూడా పటిష్టమవుతుంది. సప్తవర్ణాత్మకమవుతుంది మన ఆరా అంతా కూడా. ప్రతి లేయర్లో కూడా ఇంద్రధనుస్సు కాంతి వెలుగు చూస్తుంది. అలాగే మన యొక్క అన్నమయ కోశం అంటే మన యొక్క ఫిజికల్ షీత్ అన్నమాట. మన యొక్క ప్రాణమయ కోశం, మన యొక్క మనోమయ కోశం, తదుపరి విజ్ఞానమయ కోశం, తర్వాత ఆనందమయ కోశం. ఆది అనుపాదుక మనం ఆనంద స్థితిని చేరిన తర్వాత మనకు తెలుస్తుంది మాస్టర్స్. ఈ 5 కోశాల్లో ఉన్నటువంటి లోవర్ వైబ్రేషన్స్ అంటే మన యొక్క పూర్వీకుల యొక్క కర్మలు, మన యొక్క కర్మలు, ప్రావర్ధ, సంచిత, ఆగామి కర్మలు, which are not serving for our highest good in this life and further lives also. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించి వేయబడుతున్నాయి, ఎవాపరేట్ అయిపోయి కాంతిగా మార్చబడి ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి మన పూర్వీకులకు పంపించబడుతున్నాయి. అవి స్వీకరించి వారందరూ కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ దే ఆర్ బ్లెస్సింగ్ అస్ విత్ అబండెన్స్, ప్రాస్పరిటీ, గుడ్ హెల్త్ అండ్ అసెన్షన్ విత్ బాడీ. దే ఆర్ బ్లెస్సింగ్ అస్ టు అప్లిఫ్ట్ అస్ టు ద హయ్యర్ రిలమ్స్. వారి యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతూ ఉన్నట్టు భావన చేయండి. ఈ గాయత్రి చైతన్యం యొక్క ప్రసారం వలన 5 కోశాలలో ఉన్నటువంటి హయ్యర్ వైబ్రేషనల్ నాలెడ్జ్ ఏదైతే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్లో ఉందో, విచ్ ఈస్ ద ట్రూ బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ సోల్, అది మనలో పెంపొందించబడుతున్నట్టు గమనించండి. దాని వలన మన శరీరం రోగరహితం కావటానికి కావలసిన పరివర్తన పొందుతూ ఉంది. శరీరం పటిష్టంగా, పుష్టిగా, బలంగా తయారవుతోంది. మనలో ప్రాణశక్తి వృద్ధి చెందుతూ ఉంది. తల నుంచి కాలిగోటి వరకు నలుమూలల మన శరీరంలో అద్భుతంగా ప్రాణ చలనం అనేది జరుగుతోంది. ఎక్కడైనా డెడ్ టిష్యూస్ ఉంటే వాటిల్లో కూడా ఈ యొక్క గాయత్రి చైతన్యం యొక్క ప్రసారం వలన, బంగారు వర్ణపు కాంతి ప్రసారం వలన అవన్నీ కూడా జీవం పోసుకుంటూ ఉన్నట్టు గమనించండి. పునరుజ్జీవింపబడుతూ ఉన్నాయి, రెజనవేట్ అవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా టిష్యూస్ అన్నీ కూడా, ఆ సెల్స్ అన్నీ కూడా, జీవక్రియలన్నీ కూడా క్రమబద్ధీకరణ, మెటబాలిక్ రియాక్షన్స్ అని చెప్తాం కదా, అట్ సెల్యులార్ లెవెల్, అట్ మాలిక్యులర్ లెవెల్, అన్ని జీవక్రియలు, జీవ రసాయన క్రియలన్నీ కూడా రెగ్యులేట్ చేయబడుతున్నాయి, పునరుద్ధరీకరింపబడుతున్నాయి, క్రమబద్ధీకరింపబడుతున్నాయి. అలాగే మనలో ఉన్న అంతఃకరణ చతుష్టయం, మనోబుద్ధి అహంకార చిత్తం అని చెప్తాం.
అవే నారాయణుడి యొక్క చతుర్వ్యూహం అని కూడా చెప్తారు. వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ అని చెప్తారు. ఈ సంకర్షణుడే రుద్రుడు, శివుడుగా వచ్చినారని చెప్తారు. పరవాసుదేవ తత్వం అన్నమాట. అది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అవన్నీ కూడా పూర్తిగా శుద్ధి చేయబడుతున్నట్టు గమనించండి. మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు పూర్తిగా పవిత్రీకరింపబడుతూ క్రమబద్ధీకరింపబడుతున్నట్టే. ఏవి ఇంబ్యాలెన్స్గా ఉండకుండా ఏ స్థాయిలో ఉంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు మనం చాలా సామరస్యంతో ఈ భూమి మీద జీవించడానికి జరుగుతుందో, మన హయ్యర్ పర్పస్ కోసం మనం ప్రయత్నం చేయగలుగుతాము. అటువంటి స్థితికి ఇవంతా కూడా క్రమబద్ధీకరింపబడుతున్నట్టు గమనించండి. మన సహస్రారంలో తామర పువ్వులోకి యాంకర్ అవుతున్నటువంటి, లోటస్ లేక్ యాంకర్ అవుతున్నటువంటి గోల్డెన్ లైట్ మన శిరస్సు మొత్తం, మన ఉరహ్ భాగం మొత్తం, అలాగే మన యొక్క ఉదర భాగం మొత్తం కూడా, అంటే సువర్లోకాన్ని మనం సువహ అని చెప్తాం. ఉరహ్ కు ఉరహ్ కుం కుం- కుంజరం అని చెప్తాం కదా, అంటే రిబ్ కేజ్ అంటాం. ఉరహ్ కుహరము అంటాం. కరెక్ట్, ఉరహ్ కుహరము అంటాం. అసలు ఈ ప్రదేశం అంతా కూడా ఇట్ ఈస్ లైఫ్ ఫోర్స్ అనమాట. ఉరహ్ పంజరము అంటారు, లేదంటే ఇదంతా కూడా హీల్ అవుతూ ఉన్నట్టు గమనించి అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని. అలాగే ఉదర భాగం అంటే మన యొక్క నాభి స్థానం నుంచి కాళ్ళ వరకు కూడా ఉదర భాగం కిందకి వచ్చేస్తుంది అంట భూలోకం. ఇట్ ఈస్ ఫిజికల్ మ్యాటర్. ఇదంతా కూడా పూర్తిగా హీల్ చేయబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్, గ్లాండ్స్ అన్ని కూడా హీల్ చేయబడుతున్నాయి. వాటి యొక్క జీవక్రియలన్నీ కూడా క్రమబద్ధీకరింపబడుతున్నాయి. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ని కూడా ఎక్కడి నుంచైనా కూడా మనం ఫిక్స్ చేయొచ్చు. అంటే ఎక్కడి నుంచైనా కూడా మనం హీల్ చేయొచ్చు. శరీరంలో మెదడు ఉంది, పాదాల్లో ఏదో ఒక పాయింట్ ఉంటుంది, ఆకుపంచర్ పాయింట్, సుజోకి పాయింట్స్ అంటారు. వాటి ద్వారా మన మెదడులో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సెట్ చేయొచ్చు. అంటే ప్రధానమైనటువంటి అన్ని వైటల్ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ శరీరంలో ప్రతి దగ్గర ఉంటుందన్నమాట. వాటిల్నే మెరిడియన్ ఛానల్స్ అనేసి చెప్తారు. ఆ మెరిడియన్ ఛానల్స్ అన్నీ కూడా పూర్తిగా హీల్ చేయబడుతున్నట్టు గమనించండి. ఈ మేజర్ ఆర్గాన్స్ అన్నిటినీ కలిపేది ఒక నర్వ్ ఉంటుంది, దాన్ని వేగస్ నర్వ్ అనేసి చెప్తారు. ఇది హార్మోనియస్గా ఉంటే, అంటే అన్ని ఆర్గాన్స్ ప్రాపర్గా పనిచేస్తాయి. అండ్ వేగస్ నర్వ్ కరెక్ట్గా పనిచేస్తే అసెన్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అని చెప్తారు. అది కూడా ఫిక్స్ చేయబడుతుంది గాయత్రి యొక్క చైతన్య ప్రసారం వల్ల. మన శిరస్సును గాయత్రి మాత ఫిక్స్ చేస్తున్నట్టు గమనించండి. అంటే మనలో ఆరోగ్యం, శారీరక పుష్టి, అద్భుతమైనటువంటి గ్రహణ శక్తి పెరగటానికి కావలసినటువంటి మార్పులన్నీ కూడా మన మెదడు కణజాలాలలో, మన యొక్క పిట్యూటరీ గ్లాండ్లోను, పీనియల్ గ్లాండ్లోను, మెడులా అబ్లాంగేటా, హైపోథలామస్, ఇవేవైతే ఉన్నాయో
ఈ మెదడు భాగాలన్నింటినీ కూడా గాయత్రి మాతే ఫిక్స్ చేస్తున్నట్టు గమనించండి. వారి యొక్క స్వహస్తాలతో మన బ్రెయిన్ని రిపేర్ చేస్తున్నట్టు గమనించండి. ఇంతవరకు మనం కాంతి రూపంలో దర్శించినాం. ఇప్పుడు పంచముఖ గాయత్రిగా దర్శించండి. వారి యొక్క చేతులతో మన మెదడు కణజాలాల్ని సరి చేస్తున్నట్టు గమనించండి. ఆ స్పర్శ ద్వారా మనలో ఉన్నటువంటి అన్ని అసమతుల్యతలన్నీ కూడా, అసమానతలన్నీ కూడా సమసిపోతూ ఉన్నాయి. ఒక ఈక్విలిబ్రియం స్టేట్కి, అంటే సమతా స్థితికి మన శరీరం అంతా కూడా వస్తూ ఉన్నట్టు గమనించండి. మనలో ఉన్న చక్రాలన్నీ కూడా శుద్ధి చేయబడుతున్నాయి. కులము అనేసి అంటారు అనమాట. అంటే మీ వెన్నుపూసని కులము అంటారు. అందుకే అమ్మవారు కులం, ఐ మీన్ శ్రీ సూక్తంలో చెప్తారు, కర్దమైన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం వాసయమే కులే అని చెప్తారు. అంటే నా కులంలో నివసించమ్మా అంటే నా నా సుషుమ్న ద్వారా, నా వెన్నుపూస ద్వారా పై అంటే ఎప్పుడు కూడా అక్కడ వసించాం, నా వెన్నుపూసలో ఉండండి అని చెప్పటం. అంటే కుండలిని చైతన్యం ఊర్ధ్వముఖంగా ప్రయాణించమని మనం కోరుకోవటం అనమాట. శ్రియం వాసయమేకులే మాతరం పద్మమాలినీయం అంటాం. అంటే పద్మం అంటే మనలో ఉన్నటువంటి చక్రాలన్నీ కూడా. అంటే కుండలిని రైజ్ అయినప్పుడు ఒక మామూలుగా ఆడవాళ్ళ జడకి జడబిళ్ళలు ఒక 6 పెడితే ఎలా ఉంటుందో, కుండలిని మన వెన్నుపూసలో రైజ్ అయినప్పుడు 6 రకాల కలర్లో ఉన్నటువంటి 6 లోటసెస్, అంటే రెడ్ కలర్ లోటస్, ఆరెంజ్ కలర్ లోటస్, ఎల్లో కలర్ లోటస్, గ్రీన్ కలర్ లోటస్, బ్లూ కలర్ లోటస్, ఇండిగో కలర్ లోటస్. మనం 6 చక్రాల వరకే చెప్పుకుందాం, సహస్రారం వైలెట్ అనుకుందాం. ఈ ఒక జడ ఎలాగైతే ఆడవాళ్ళు వేసుకొని 6 రకాల పద్మాలు, రంగులో ఉన్నటువంటి 6 పద్మాలతో జడబిళ్ళలు ఎలా కుట్టే ఉంటుందో అంత అద్భుతంగా మన వెన్నుపూస వెలిగిపోతున్నట్టు గమనించండి. మనకు కూడా జడ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. మేరుదండం మనలో ఉన్నటువంటి వెన్నుపూసలో కుండలిని రైజ్ అయ్యి ఊర్ధ్వముఖ చలనం చేస్తుంది. ప్రతి చక్రం కూడా తన యొక్క యునీక్ కలర్తో వికసిస్తూ ఉన్నట్టు గమనించండి. చక్రం కాస్త పద్మంగా మారింది. అదే మన శ్రీ సూక్తంలో చెప్పేది, కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. మళ్ళా కులం వచ్చిందనమాట. అంటే మన యొక్క స్పైనల్ కార్డ్, మన యొక్క సుషుమ్నలో అమ్మవారు ఎప్పుడు ఊర్ధ్వముఖ చలనం చేయాలని కోరుకుంటున్నాం. అప్పుడే శివశక్తి ఏక రూప లలితాంబికాయ అని చెప్తాం. ఈ రాసులన్నీ కూడా, మనలో ఉన్న గ్రహాలన్నీ కూడా సూర్య చైతన్యం వల్ల ఏర్పడ్డాయి. అదే ఒక స్టోరీ చెప్తారు శ్రీపాద శివల్లభ స్వామి చరిత్రలో. ఒక కోడలు గురించి వాళ్ళ అన్నగారు వస్తే, అంటే కోడలు వాళ్ళ అన్నగారు వస్తే వాళ్ళ అత్తగారు కంప్లైంట్ చేస్తారనమాట. మీ చెల్లెలు ఎప్పుడు నెయ్యి ఎక్కువ తినేస్తూ ఉంది, పెరుగు ఎక్కువ తినేస్తూ ఉంది, ఆ, ఇలాగా కంప్లైంట్ చేస్తారు. సరే, ఆయన వెళ్ళేటప్పుడు వాళ్ళ చెల్లెల్ని పిలిచి ఒక మాట చెప్తారు, ఇవన్నీ తీసుకోవద్దు, ఇవన్నీ ఒకదాంతోనే ఉన్నాయి, అంటే పాలు పాలు ఒకటే తీసుకో, అప్పుడు ఆవిడికి ప్రాబ్లం ఉండదు, నీకు ప్రాబ్లం ఉండదు అని చెప్తారు అన్నమాట. అంటే దీని అర్థం ఏరా అంటే, ఆ, గురుగారు ఎందుకు చెప్పారు ఈ స్టోరీ శ్రీపాదశివలో స్వామి చరిత్రలో కూడా అంటే, ఇట్స్ వెరీ క్లియర్. ఏదైతే పూర్ణమో దాన్ని పట్టుకోండి. అంటే ఇప్పుడు అగౌరపరచమని చెప్పట్ల. ఈ 7 గ్రహాలు కూడా దేని నుంచి వచ్చినాయి? 7 సూర్యకిరణాల నుంచి వచ్చినాయి. అంటే దానికి 7 సూర్యకిరణాలకు కూడా మూలం గాయత్రి. సూర్యుడు వెలగడానికి కారణం గాయత్రి.
అదే సత్యం పరం ధీమహి అంటాం. ఏదో ఏదైతే సత్యము పరమము అంటే బియాండ్ అవర్ లిమిట్, ఏదైతే బియాండ్ అవర్ కాన్షియస్నెస్ ఉందో దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అదే గాయత్రి. అది చేసినప్పుడే ఆయనకి గాయత్రి రూపంలో ఆ పరమ చైతన్యం అనేది ఏదైతే సత్యమో పరమ సత్యమైందో అది గాయత్రి రూపంలో దర్శనం ఇచ్చింది ఆయనకి. అదే ఇప్పుడు మనలో కూడా వెలుగుతూ ఉంది, సహస్రారంలో మన శరీరం అంతా వ్యాపిస్తూ ఉంది. మనలో ఉన్నటువంటి 24 గాయత్రి శక్తి క్షేత్రాలు అద్భుతంగా జాగృతం అవుతున్నట్టు గమనించండి. ఏకాదశ రుద్రులు జాగృతమవుతున్నారు. నవగ్రహాలు, మనలో ఉన్న సప్తర్షి మండలం అంటే సహస్రారంలో అత్రి అనసూయమాత, ఆజ్ఞాలో భృగు మహర్షి ఖ్యాతి మాత, కంఠంలో అంగారకుడు శ్రద్ధామాత, మన యొక్క అనాహతంలో అరుంధతి వశిష్ఠులు, మణిపూరకంలో హవిర్భు పులస్త్య మహర్షి, మన యొక్క స్వాధిష్టానంలో పులహ గతిమాత, మన యొక్క మూలాధారంలో క్రతు మహర్షి క్రియామాత. వీళ్ళనే మనం సెయింట్ జెర్మన్ మాస్టరు అంటే క్రతు మహర్షిని సెయింట్ జెర్మన్ మాస్టర్ అంటాం. క్రియామాతని పోర్షియా అంటారు. మదర్ ఆఫ్ జస్టిస్ అనమాట ఆమె. ఆయన యొక్క ఫెమినైన్ ఎనర్జీ వచ్చి పోర్షియా అంటాం. వారందరూ కూడా జాగృతం అవుతున్నట్టు గమనించండి. మనలో ఉన్న ప్రజాపతులు, నవబ్రహ్మలు. నవబ్రహ్మలు అంటే 7 మంది ఇక్కడే ఉంటారు. మన యొక్క సోల్ స్టార్ చక్రాల్లో మరీచి మహర్షి కళామాత ఉంటారు అన్నమాట. మన యొక్క ఎర్త్ స్టార్ చక్రాలో అధ్వర్య మహర్షి శాంతిమాత ఉంటారు. అంటే 9 మంది వస్తారు, ఇంక్లూడింగ్ సప్తర్షులు. మధ్యలో సప్తర్షులు సహస్రారం నుంచి మూలాధారం వరకు వారందరూ కూడా జాగృతం అవుతున్నట్టు గమనించండి. మనం అసెండ్ కావడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ కూడా మనలో వెలుగొందడానికి వారు సహాయపడుతున్నట్టు గమనించండి. మనం అసెండ్ కావాలంటే ఈ ఫోర్సెస్ అన్ని, డివైన్ ఫోర్సెస్ అన్ని కూడా మనలో సరిగా పనిచేయాలి. అది గాయత్రి మనకు చేసి పెడుతున్నట్టు గమనించండి. మనలో ఉన్నటువంటి నెగిటివ్ కాన్షియస్నెస్ మన డిఎన్ఏలో కానీ మన పూర్వీకుల డిఎన్ఏలో కానీ ఏదైనా సరే మన ఆత్మని, మన దేహాత్మని, జీవాత్మని అంటుకుని ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఒక నల్లటి పదార్థం రూపంలో ఉంటుంది మాస్టర్స్. అదంతా కూడా ఎవాపరేట్ అయిపోయి గోల్డ్ కలర్లోకి మారిపోతున్నట్టు గమనించండి. మన ప్రతి జీవకణంలో ఉన్న డిఎన్ఏ బంగారు వర్ణపు డిఎన్ఏగా మారిపోతున్నట్టు గమనించండి. 2 పొరల డిఎన్ఏ 12 పొరల డిఎన్ఏగా మారుతూ ఉంది. 12 × 12 144 పొరల డిఎన్ఏగా పరివర్తన అవుతుంది. మనలో క్వాంటమ్ కాన్షియస్నెస్ వెలుగుతూ ఉన్నట్టు గమనించండి, అభివృద్ధి చెందుతుంది. అంటే ప్రతి జీవకోణం కూడా 80% కంటే ఎక్కువ కాంతిని హోల్డ్ చేయగలిగేటువంటి ఎబిలిటీ దానికి వస్తున్నట్టు గమనించండి. జ్వాలకుల మహర్షి చెప్తారు, మనం విజువలైజ్ చేసుకోవటం, ఒక పాజిటివ్ అఫర్మేషన్ మనం చేసుకుంటూ ఉంటే అది మనలో పెంపొందుతుంది. అది ఏదైతే దాని యొక్క రిజల్ట్ ఏదైతే అల్టిమేట్ రిజల్ట్ ఉంటుందో అది జరుగుతుంది మనలో. ఇప్పుడు కరెంటుని పట్టుకుంటే ఎవరికైనా షాక్ కొడుతుంది, పట్టుకోవాల్సిన పద్ధతిలో పట్టుకోవాలి. సో అది ఎంత సత్యమో మనలో మనం అనుకుంటే, మనలో ఉన్న కరెంటుని పట్టుకుంటే మనలో కూడా అటువంటి కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. మనం ఆ కరెంటును ఆహ్వానించుకుంటున్నాం. ఆ కరెంటే
కాస్మిక్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్. అదే గాయత్రి. ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి చైతన్యం మనలోకి రావాలని, మనలో మార్పు తీసుకొస్తుందని మనం భావించడమే మనలో జరిగేటువంటి మార్పు అన్నమాట. ఆస్వాదించండి మాస్టర్స్. ఆ పరివర్తనలు అన్నీ కూడా డివైన్ ఫోర్సెస్ అన్నీ జాగృతం అవుతున్నాయి. ఈ డివైన్ ఫోర్సెస్ కన్నిటికీ నాయకుడైనటువంటి కుమారుడు మన హృదయంలో ఆవిర్భవిస్తున్నాడు. షణ్ముఖుడై, శక్తి శూలధారి అయి. దాన్ని శరవణ భవ అంటారు. అది ఇంకొక మెడిటేషన్ చేపిస్తాను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అనమాట. మనలో కుమార సంభవం జరుగుతుంది. మనం రామాయణంలో వింటాం, విశ్వామిత్ర మహర్షి రాముల వారి కుమారుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఎలా జనించినాడు, పుట్టినాడు అనేది. కానీ మనలోనే కుమార సంభవం జరుగుతుంది అనమాట. అద్భుతమైన ప్రాసెస్ అది కూడా. ఇట్స్ ఆల్ వెరీ సైంటిఫిక్. దేవసేనాధిపతి అయినటువంటి కుమారుడు శక్తి శూలధారి అయి మనలో ఆవిర్భవిస్తున్నాడు. ఓం శరవణ భవ, 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 ఓం శరవణ భవ. వారి యొక్క శక్తి శూలాన్ని మన వెన్నుపూసలో మెర్జ్ చేస్తున్నట్టు గమనించండి. దాన్ని కథిర్ వేల్ అంటారు. ఇట్ ఈస్ నాట్ నార్మల్ వేల్. మామూలుగా వేల్ అనేది తెలుసు మనందరూ, వేల్ అంటే శక్తి శూలమే. కానీ ఆయన చేతిలో ఉన్న వేల్ని ఖతిర్ వేల్ అంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కాస్మిక్ వేల్ విచ్ విల్ ఎమనేట్స్ ఫైర్ అండ్ లైట్. ఆ వచ్చినటువంటి ఫైర్ ద్వారా మన జన్మాంతర కర్మలన్నీ కూడా దగ్ధమైపోతున్నాయి. ఈ కాంతి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి జీవకణంలో గాయత్రి వెలగటానికి సహాయపడుతున్నట్టు గమనించండి. అందుకే అరుణగిరినాథర్ గారు చెప్తారు, வினை ஓடு விடும் கதிர்வேல் மறுவேல், வினை ஓடு விடும் కతిర్వేల్ మరువేల్. అంటే నీ యొక్క వేల్ని నా వైపు చూపించినప్పుడు, అంటే ఆయన యొక్క శక్తి శూలాన్ని మన వైపు ఆయన ప్రయోగించినప్పుడు మనలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా పరిగెడుతూ ఉన్నాయి. దేని వలన అయితే నాలో ఉన్న కర్మలన్నీ నన్ను వదిలి వెళ్ళిపోతున్నాయో అటువంటి నీ యొక్క శక్తి ఆయుధాన్ని నేను మరువలేను మురుగా అని ఆయన పాడతారనమాట. కృతజ్ఞతతో సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేస్తాడు. మీ అరుణాచలంలో చూస్తుంటారు, చిలక రూపంలో ఉంటారు ఆయన. గాయత్రి చైతన్యం మన లోపల బయట వ్యాపిస్తుంది, మన ఇల్లంతా వ్యాపిస్తుంది. మన పిల్లలు, మన పెద్దలు, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరిలోకి వ్యాపిస్తుంది. మన శరీరం నుంచి ఎమనేట్ అవుతుంది మాస్టర్స్. భూమి మధ్య భాగంలోకి వెళుతూ ఉంది. 4 కింగ్డమ్స్ ఆఫ్ ద ప్లానెట్, మినరల్, ప్లాంట్, యానిమల్, హ్యూమన్ కింగ్డమ్స్ అంతా కూడా వ్యాపిస్తుంది. అందరిలోనూ శాంతి, సామరస్యం, వెలుగు, ప్రేమతత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ భూమండలం పైన జరుగుతున్న అరాచకాలన్నీ కూడా నశించిపోవడానికి కావలసిన పరివర్తనను భూమాతలోను, భూమి మీద ఉన్నటువంటి చరాచర జగత్తులో తీసుకొస్తున్నట్టు గమనించండి. We all became the pillars of light of Gayatri. We are emanating the golden light of the source called Gayatri in and around the globe. ఈ గ్లోబ్ అంతా కూడా మన ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నాం. మన నుంచి బయటకు వస్తున్నటువంటి గాయత్రి చైతన్యం భూమండలాన్ని అంతా ఆవహించి, భూమండలం చుట్టూ కూడా భూమి యొక్క ఆరా అంతా కూడా గాయత్రి చైతన్యంతో, అంటే బంగారు వర్ణపు కాంతితో వెలిగిపోతున్నట్టు గమనించండి. ఈ ప్రాసెస్ ఇచ్చినటువంటి విశ్వామిత్ర మహర్షికి, గాయత్రిని స్వీకరించి గాయత్రి స్వరూపంగా ఉన్నటువంటి ఎందరో మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆర్కేంజల్ మైకేల్కి, మన యొక్క పర్సనల్ టీంకి, సెయింట్ జర్మన్ మాస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్.
మన యొక్క దేహాత్మకి, జీవాత్మకి, దేహానికి కూడా వందనాలు తెలియజేసుకుందాం. మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మనం ధ్యానం చేసుకోవడానికి, బ్రహ్మముహూర్త ధ్యానం చేసుకోవడానికి ఎవరైతే ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం జాయిన్ అయ్యి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మన యొక్క భౌతిక, ప్లాస్మా, ఎథరిక్, ఆస్ట్రల్ మరియు నిమ్న మానసిక శరీరాల చుట్టూ సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్ల తర్వాత కళ్ళు తెరిచి మీ యొక్క అరచేతులు మాత్రమే చూడండి. పూర్తి విశ్రాంత స్థితికి రండి మాస్టర్స్. ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకొని వన్ బై వన్ మాట్లాడండి. మనకు ఒక 5 నిమిషాలు టైం ఉంది. లేదంటే we will క్లోజ్ ఇట్. ఒకటి మాస్టర్స్ ఎవరో ఇట్ ఈస్ లైక్ నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ మై ఇన్నర్ ఫీలింగ్ అన్నారు. కరెక్ట్ అండి. నేనేమంటే గాయత్రి చేయటం అందరూ చేస్తారు, కానీ విషయం తెలుసుకొని, అంటే దాని యొక్క మూలాలు తెలుసుకొని చేసినప్పుడు ఏమవుతుందంటే, మనము ధ్యానం చేసేటప్పుడు, అంటే చాంటింగ్ చేసి ధ్యానం చేసేటప్పుడు వి విల్ కాంటెంప్లేట్ విత్ ద నాలెడ్జ్. అప్పుడు మన మనసు పక్కకు పోదు. అందుకోసమనే నాలెడ్జ్ షేర్ చేయటం తప్పించి నా యొక్క ప్రజ్ఞను ఏదో అందరికీ చూపించుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చిన, నాదే కాదండి, ఎవరి ద్వారా వచ్చినా ఇట్ ఈస్ డివైన్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఫ్లోయింగ్. ఎవ్రీ వన్ విల్ బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ప్రతి ఒక్కరూ ఒక వాహిక అవుతారు, కానీ వాళ్ళది ఏమనేది ఉండదు. ఎందుకంటే మనలో పంచభూతాలు, ప్రజ్ఞలు పనిచేయకపోతే నీకు అంటే ఐడెంటిటీ లేదు. ఒక 100 ట్రిలియన్ సెల్స్ పనిచేస్తే కానీ ఈ ఆత్మకు ఒక ఎగ్జిస్టెన్స్ లేదు యాజ్ ఎ ఫిజికల్ బాడీ. ఏది మనదని క్లెయిమ్ చేయకూడదు. వాళ్ళు వీళ్ళు రాసిన పుస్తకాలు చదువుకొని మనం చెప్తామని గొప్పవాళ్ళుగా ఫీల్ అయితే, అసలు ఆ పుస్తకం రాసిన వాడు ఎంత గొప్పవాడై ఉండాల. మనకంటే గొప్పవాళ్ళు అయితేనే పుస్తకాలు రాస్తుంటారు. ఆ పుస్తకం చదివి మనం చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అవుతాం? ఇది నాలెడ్జ్ ప్రదర్శన అయితే కాదు. నేను అంటే మీన్ అబ్జర్వ్ చేసింది పరమ గురువులు చెప్పిన ప్రకారం అంటే, మీకు తెలిసిన నాలెడ్జ్ని మీరు ధ్యానంలో కాంటెంప్లేట్ చేస్తూ ఉంటే మీలో ప్రాసెస్ అద్భుతంగా జరుగుతుంది. ఇది జ్వాలకుల మహర్షి చెప్పింది అనమాట. సో ఇలా థ్యాంక్ యూ సో కోసం మచ్. చెప్పటం తప్పించి వేరే రకంగా తీసుకోకండి. ఎవరు కూడా ఎక్కువసేపు క్లాస్ చెప్తా ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ క్లాస్. ఒకవేళ క్లాస్ అనుకున్న గాయత్రి పాఠం నేర్చుకుంటున్నాం, కానీ మనం వేరే విషయాలు అయితే మాట్లాడట్లేదు కదా. తప్పుగా అనుకోకండి. మళ్ళీ చాలా థ్యాంక్ రిమైండ్, బాగుంది. ఎవరి నుంచో వచ్చింది అది కామెంట్, అందుకని చెప్పడం జరిగింది. యూ చెప్పండి. థ్యాంక్ యూ జయసింహ సార్. గారు. సార్ రాధా గారు ఎవరో రైస్ చేస్తారు, మాట్లాడండి. కండూరి రాధా గారు, యు కెన్ అన్మ్యూట్ మాస్టర్. ఓకే అండి, ఎవరైనా మాట్లాడంటే మాట్లాడండి, లేదంటే పిలిచాను. థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్. నమస్కారం. జయసింహ గారు. ఎవరండి? నమస్కారం సార్, నేను షీలా. సార్ చెప్పండి. మీ నమస్తే. ప్రజెంటేషన్ షేర్ చేస్తారా సార్? అది ఎందుకంటే బై ద టైమ్ ఐ కుడ్ రీడ్ ఇట్ వాస్ గోయింగ్ ఫాస్ట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ విల్ యూ ప్లీజ్ షేర్ సార్? చేస్తానులేండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ ఓకే యూ. ఓకే. థ్యాంక్ యూ జయసింహ గారు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ సార్, ఇట్ వాస్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అండి. థ్యాంక్ యూ సార్ జయసింహ గారు. నమస్తే. వన్ బై వన్ మాట్లాడండి. మీరు ఏమన్నా చెప్పాలంటే, మీకంటే ఇట్లాంటి ఏమైనా డౌట్లు ఉంటే, మనం ఏమన్నా సరైన విధానంలో వెళ్తున్నావా లేదా, ఇట్లాంటి విషయాలు కనుక్కోవాలంటే మాట్లాడండి. చెప్పండి. సార్ ఒక్కసారి ఒక క్వశ్చన్ సార్. ఏం లేదు సార్, మీరు గాయత్రి చేసేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మాస్టర్? నమస్తే సార్. నమస్తే సార్, వాణి సార్ నేను. వాణి. ఓకే, చెప్పండి మాస్టర్. సార్ మనం సవితృ మండలం అంటే ఫస్ట్ గాయత్రి చేసేటప్పుడు ఇవాళ ఎనర్జీస్ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. పాదాల నుంచి నడుము వరకు, తర్వాత నడుము నుంచి సహస్రారం వరకు అలా వచ్చి, ఆ తర్వాత సహస్రారం నుంచి బాడీ అంతా ఎనర్జీ ఫ్లో అవుతుందని భావన చేసుకోవాలా సార్? అట్లాగా
ఆ, నేను ఇమేజ్ షేర్ చేస్తానండి మీకు. ఓకే ఇప్పుడు సార్. అంటే 1 బై 1 చెప్తా ఉన్నాను నేను. అంటే ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ 7 రేస్కి వెళ్తాం. 7 గ్లాండ్స్కి ఎలా సంబంధం ఉంది, మనలో రోగాలు రావడానికి ఎలా ఎలా కారణం అవుతాయి, ఈ హార్మోని డిస్టర్బ్ అయితేనే అవుతుంది అనమాట. అంటే మనం గాయత్రి చేయటం ఏదైతే అల్టిమేట్ వెలుగు ఉంది, అంటే నేను గాయత్రినే చేయమని చెప్పాల. సత్యం ఏదైతే ఉందో, కాంతి సత్యం, దాన్ని ఏదో ఒకటి మనం ఫాలో అయ్యే ప్రాసెస్, అది మనం కరెక్ట్గా ఫాలో అయితే మనలో ఆ చైతన్యమే గాయత్రి అన్నాం. దాన్నే పరమసత్యం అన్నాం. ఆయనకు అలా కనపడింది, మనం గాయత్రి రూపంలో మనం చెప్పుకుంటా ఉన్నాం, అంతే తప్పించి వేరే విషయం అయితే కాదనమాట. అది మనం సహస్రారంలో కూర్చొని భర్గోదేవుణ్ణి మనం ఆరాధన చేసినప్పుడు ఆయనకు విన్నవించినట్టు. అంటే నాలో బుద్ధిని జాగృతం చేయండి అంటే ఆయన ఏం చేస్తాడు, తనలో ఉన్నటువంటి వెలుగుని సవితృ మండలం ద్వారా మన శిరస్సు వరకు, తర్వాత మన యొక్క నాభి వరకు, నాభి నుంచి పాదాల వరకు ప్రసరింపజేస్తారు. ఈ ప్రాసెస్లో మనకు బుద్ధి ప్రచోదనం అవుతుంది. ఇంతే, సింపుల్. ఇదే గాయత్రి స్వరూపం. అప్పుడు ఏమవుతుంది, ఎనార్మస్ క్యాపబిలిటీస్ వస్తాయి. మన శరీరం రోగరహితం అయిపోతుంది, వజ్రకాయం అయితే చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే. అంటే గాయత్రి చాంట్ చేయడం కరెక్ట్, సౌండ్ ఇస్ ద ప్రిన్సిపల్. గాయత్రి సౌండే మెయిన్. గాయత్రి చేస్తూ ఇలా కాంటెంప్లేట్ చేయండి. మనం హడావిడిగా 108 టైమ్స్ చేసేసే అలా 1008 ఇది కాదు. 1008 టైమ్స్ చేయటం కంటే దశ గాయత్రి అంటారు. ఏమి చేయలేకపోతే స్మరణ చేసుకోరా అంటారు. ఒక 10 సార్లు, 10 సార్లు చెప్పుకొని 10 సార్లు ఇలా విజువలైజ్ చేస్తే నువ్వు 1000 సార్లు చాంటింగ్ చేసిన దానికంటే అద్భుతంగా జరుగుతుంది. జ్వాలకులు మహర్షి చెప్పింది అద్భుతమైనట్టు, విజువలైజేషన్కి మించింది లేదు. నువ్వు ఊహించినావు అంటే అది మేనిఫెస్ట్ అవుతుంది. మంచి ఊహించు. ఎక్స్ట్రీమ్ వరస్ట్ థింగ్స్ ఆలోచించేటప్పుడు మన మైండ్ ఎక్స్ట్రీమ్ గుడ్ థింగ్స్ ఆలోచించలేదా? రివర్స్లో ఆలోచిద్దాం. నాకు బాగలేదు, నాకు ఆ రోగం వచ్చింది, షుగర్ వచ్చింది, ఆ రోగం వచ్చింది, గొప్పగా చెప్పు నా షుగర్ ఇంత ఉందండి, ఏదో మనం సాధించేసినట్టు చెప్తారు. కాదు, దీనికి రివర్స్లో చెప్పండి, ఏం చేయలేదు అంటే అదే మేనిఫెస్టో. ఇది ఎందుకు మేనిఫెస్ట్ కాదు? అందుకని విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట, హైరార్కీ. రాజేశ్వరి గారు, నమస్తే మాస్టర్, థ్యాంక్ యూ. మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చాలా బ్యూటిఫుల్ మార్నింగ్ ఇచ్చారు మాకు. ఓకే మేడం. బాగుంది. ఇంతకు ముందు కూడా మీరు గాయత్రి గురించి చెప్పారు. చెప్పినప్పుడు ఎలా అతిథి నుంచి ఆ అతిథులు వచ్చారు, అదంతా చెప్పారు. ఈ 2 రికార్డింగ్స్ కూడా మాకు ఇవ్వండి, బాగుంది. ఏదైనా సరే మంచి విషయాలను స్టోర్ చేసుకోమని మీరే చెప్తున్నారు. అవును మాస్టర్. అందుకని మంచి విషయాలను స్టోర్ చేసుకోవాలని మాకు కూడా అనిపిస్తుంది. లాస్ట్ టైం ఇది బాగుంది. అదే ఆ భర్గోదేవుడు ఎలా నుదుటి మీద వస్తారు, నుదుటి దగ్గర ఉంటారు, అక్కడి నుంచి ఆజ్ఞా చక్రంలోకి ఎలా వైబ్రేట్ అవుతుంది, అది కూడా చాలా బాగుంది. అదే మాస్టర్. అండ్ నెక్స్ట్ టుడేస్ విజ్డమ్ ఇస్ వెరీ గుడ్ సార్. అంటే మరి నిజంగానే ఎప్పుడు చింతన చేస్తూ ఉంటే, ఏది చింతన చేస్తూ ఉంటే అదే అదే మనసుకి పట్టుతుంది. అవును. మీ వాయిస్ అండ్ మీ విజ్డమ్ రెండు కూడా ఈరోజు బ్యూటిఫుల్ గా ఉన్నాయి. యాక్చువల్లీ నిన్న మొన్న క్లాస్ కూడా పడిపోతూనే విన్నా, నిన్న అలాగే ఉంది. ఊరికే పడుకుని విందామని నేను ఈరోజు పెట్టాను. జస్ట్ మ్యూజిక్ ఏదో ప్లే చేస్తారని. యాక్చువల్లీ నిన్న మొన్న ఈ రోజు కూడా ఫీవర్ ఉంది, బట్ నేను చూడండి ఎంత ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నాను. గాయత్రి మహిమ అది, అది గాయత్రి మహిమ. సిన్సియర్ గా ఏదైనా చెప్పాలి ఎవరికైనా అనే తపనతోటి ఎవరైనా చెప్తే తప్పకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు మన హరికృష్ణ సార్ దగ్గర కూడా 10 నిమిషాలు కూర్చుంటే మనకి ఏదున్నా, మనసులో ఎంత బాధ ఉన్నా అని ఆయన ఏమి చెప్పకపోయినా ఆయన సమక్షంలో కూర్చుని 2 మాటలు వింటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఓకే మాస్టర్, మిగిలిన వాళ్ళకి టైం ఇద్దాము. రామలక్ష్మి పిచ్చల అన్మ్యూట్ చేసుకుని వస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మాట్లాడండి మాస్టర్. జయశ్రీమా చాలా బాగుందంటే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను జయశ్రీమా. చెప్పండి. చాలా బాగుంది. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ జయశ్రీమా. సరే, థ్యాంక్ యూ అండి. శ్రీదేవి గారు, నమస్తే మాస్టర్, మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే. చాలా బాగుంది. మీకు చాలా చాలా కృతజ్ఞులము.
అయ్యో! నేను కూడా మాకు మీకే చెప్పాలి. రికార్డింగ్ మీరందరూ జాయిన్ అవ్వడం వల్ల నాకు అవకాశం ఇచ్చినారు. నాకు తెలియకుండా నేను గ్రూప్‌లోకి వచ్చాను. నేను కూడా కొత్త అసలు. నాకేం తెలియదు అసలు ఎవరు కూడా. కానీ మీ నాలెడ్జ్ మాకు షేర్ చేసినందుకు ఆ పరమాత్మకి, ఈ విశ్వానికి, మీకు చాలా చాలా కృతజ్ఞులం మాస్టర్. థ్యాంక్స్ మాస్టర్. మాకు మైత్రేయి రికార్డింగ్ ఇవ్వండి మాస్టర్ మాస్టర్ ఎవరో ఇది. ఉన్నారు. మాట్లాడతారు. చెప్పండి మాస్టర్. శ్రీదేవి మాస్టర్ చెప్పండి. రికార్డింగ్ ఇవ్వండి మాస్టర్ ఇది. నేను చూస్తాను మాస్టర్. వాళ్ళు అది ఇది కావాలి అంటే మేము మొత్తం అన్నీ ఒక సెట్ పంపిస్తాము అనేసి అనుకుంటున్నాను నేను. అంటే పూర్తిగానే గాయత్రి తరగతులు పూర్తయితే అన్నీ ఇస్తాను అనేసి. ఆ? ఎందుకంటే ఇది ఒక్క పూట చేసేసి మానేసేది కాదు. లేదు లేదు. అదే మీరు అంటే మీరు నిజంగా ఫాలో అయితే గనక మీరు ఒక చిన్న ఫ్లో చాట్ లాగా రాసుకున్నారంటే మీకు అర్థమవుతుంది. తల నుంచి 24 గంటలు మనం అట్లా ఆ కాంటెంప్లేషన్తో వర్క్ చేసుకోవచ్చు. అదే మాస్టర్. చాలా ఇదేంటంటే బాగుంటుంది. ఆ, రిపీటెడ్ గా వినడం అనేది అదే ఆటోమేటిక్ గా మేము కూడా మీలాగా అదే ఆ, మీరు చెప్పింది సక్సెస్ అవుతాం మాస్టర్, రిపీటెడ్ గా వినడం ఇప్పుడు మూలంగా. ఏ లైట్ తీసుకున్నా ఇది గాయత్రి నుంచే రావాలా. అవును. దాన్నే సత్యం పరం దీవం. ఆయన గాయత్రి రూపంలో కనపడింది. ఉన్నది ఒకటే సత్యం. ఓకే. అది ఆయన దాని గురించి ప్రేయర్ చేస్తే ఆ సత్యం గాయత్రి రూపంలో కనపడింది అంతే. ఓకే. దా థ్యాంక్ యూ. స్వరూపం అది అంతే తప్పించి అదే అని కాదు. అది ఎవరికి తెలియదు. దాని తర్వాత ఏముందో ఎవరికి తెలియదు. దాన్నే మనం ప్రార్థన చేస్తాం అలాగే. ఓకే మాస్టర్. మైత్రేయి. చాలా థ్యాంక్ యూ. ఓకే మీకు మాస్టర్. ఈ ఇన్నర్ లోని అన్నిటినీ లేపుతున్నందుకు మీకు అందరికి చాలా చాలా కృతజ్ఞులు. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ ఓకే మైత్రేయి గారు మాట్లాడండి మాస్టర్. నమస్తే. థ్యాంక్ యూ సో నమస్తే మచ్ సార్. మాస్టర్. నమస్తే. చాలా చాలా బాగుందండి ఈరోజు. ఓకే. గాయత్రి మంత్రంతో మెడిటేషన్ చేయడం అని విన్నాను, కానీ మీరు ఇచ్చిన నాలెడ్జ్ చాలా గొప్పగా ఉందండి. నే- మనం ఎప్పుడైనా మెడిటేషన్ లో విషయం ఏంటో తెలుసుకొని చేస్తే మన బాడీలో దాన్ని విజువలైజ్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. అండ్ గొప్ప ఎనర్జీస్ ఫీల్ అవుతాం. మీరు చేసింది అలాగే చాలా కరెక్ట్ వేలో చేస్తున్నారు సార్. ఆ, ఆ ఇలా నాలెడ్జ్ ఇస్తూ చేయించడం చాలా చాలా బాగుంది. నేను కూడా అంతే ఎనర్జీ అంటే ఫీల్ ఇప్పుడు అయ్యాను. మీరు గమనించండి. సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు ఏదైనా మంత్రం చేసినా మీకు ఫలిస్తాదా లేదో ఈ భయం ఉంటుంది మనుషుల్లో. చాంటింగ్ చేస్తారు. అవును, ఒక అవును, అపనమ్మకం ఉంటుంది. కానీ ఎంజాయ్ చేయలేరు ఆ ప్రాసెస్ని. ఆ ఎనర్జీని కాంటెంప్లేట్ చేసుకోలేం, అబ్జర్వ్ చేసుకోలేం. కానీ ఇట్లా ఉన్నింది అనుకో మనసు ఎక్కడికి పోదు, పక్కకు పోదు. మీరు విజువలైజ్ చేసినదో ఇది జరుగుతా కనీసం అనుకుంటాం కదా. ఈ నుంచి ఇడికి వస్తాం, ఈ నుంచి ఇడికి వస్తాం. ఆ టైంలో మనసు అవును, ఆడు ఉంటే ఏకాగ్రత ఆడు ఉంటుంది. అవును సార్. మీరు చాలా కరెక్ట్ వేలో ఉన్నారు. ఇలాగే చేయించండి. ఎనర్జీ అండ్ అక్కడే కాన్సన్ట్రేట్ అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ప్రాణం అక్కడ పోతాదో థాట్ థాట్ ఫ్లోస్ ద ఎనర్జీ అంటారు. ఎనర్జీ అవును, ఫ్లోస్ త్రూ థాట్. యద్భావం తద్భవతి ఇవన్నీ డైలాగులు చెప్తాం కానీ మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. అవును మాస్టర్, అవును. అది అందుకే ఓకే. మీరు అలా కరెక్ట్ వేలో ఉన్నారు. ఇలాగే నాలెడ్జ్ ఇస్తూ చేయించండి సార్. ఓకే చాలా మాస్టర్. చాలా థ్యాంక్ యూ. అద్భుతమైన ఎనర్జీ ఫీల్ అయ్యాను. ఓకే థ్యాంక్ యూ, మాస్టర్. థ్యాంక్ ఓకే యూ సో మచ్ మీరు సార్. ఇది నా ఓకే. కళ, గాయత్రి మంత్రంతో చెయ్యాలనేది ఈ రోజు నెరవేరింది. ఇంకా రాబోయే క్లాసులు కూడా అద్భుతంగా ఉంటాయి, సందేహం ఓకే. లేదు. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిర్మలా గారు అన్మ్యూట్ చేసుకోండి. నిర్మలా మాస్టర్. ఓకే. సుజాత తిరుపతి గారు. సార్ నమస్తే. నమస్తే మాస్టర్. సార్ నేను థ్యాంక్ యూ చెప్దామని చేశాను సార్. నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ సార్. నాకు శుక్లాంబరధరం సరస్వతి నమస్తుభ్యం తప్పే వేరే తెలియదు. ఆ, అలాంటిది గాయత్రి మంత్రం గురించి జస్ట్ వినడమే. మేము గాయత్రి చాంటింగ్ చేస్తాము అని ఎవరైనా చెప్తే వినడము. ఇంకొక మాట మాస్టర్, ఇంకొక మాట చెప్తా. అంటే మీరు తక్కువ అనుకోకండి. ఎందుకంటే ఆ, గణపతి ఈజ్ ద కాస్మిక్ గురు. ఆ, ఇప్పుడు మనం అందరు గురువులు భూమి మీద ఉండే గురువులు చెప్తాం. అసలు ఉమ్, వీళ్ళు ఫిజికల్ ప్లేన్లో గురువులు అయితే ఊర్ధ్వలోకాల్లో గురుస్థానం ఒక గణపతికే ఉంది. శుక్లాంబరధరం వస్తే చాలు ఇంకేం రానవసరం. థ్యాంక్ యూ సార్. అలా అనుకోకండి ఏంటంటే అసలు. ఆ, అది అంటే ఆ, వాటి మీనింగ్ కూడా తెలియదు ఇప్పుడు. యా అలాంటిది మనకి టైం వాటిని తక్కువ ఉంది. అంటే ఐ మీన్ 3 minutes ఉంది. 5:30కి యోగా సెషన్ స్టార్ట్ అవుతుంది. షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ దేర్ ఫ్లో. ఓకే సార్. ఇప్పుడు మళ్ళా మాట్లాడదాం ఎప్పుడైనా. యూట్యూబ్ లో మీ లింక్ పెట్టున్నారు. నేను వెంటనే సబ్స్క్రైబ్ అయిపోయాను సార్. అంటే ఓకే మీరు అండి. చెప్పిన థ్యాంక్ ఆ యూ. ఎనర్జీస్ కి నేను అంత ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఓకే. లలిత గారు. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్ చెప్పండి.
మాస్టర్ మీరు ఇంత నాలెడ్జ్ ఎన్నో పుస్తకాలు చదివి మాకు ఇస్తున్నారు. చాలా థ్యాంక్ యూ మాస్టర్. వాళ్ళు ఎవరో పెట్టారు అని మీరు దాన్ని నెగిటివ్ గా తీసుకోకండి. మేము అవన్నీ పుస్తకాలు చదవలేము మాస్టర్. నెగిటివ్ గా తీసుకోలే అందరికి, అంటే నేను కూడా అట్లనే ఫీల్ అవుతా. ఏంది మనం ధ్యానం చేయడానికి వస్తే ఏదో చెప్తారు, నిజమే అది. అందుకని వివరణ ఇవ్వాల్సి వచ్చింది, కానీ వాళ్ళని ఎవరిని ఇది చాలా చేయాలని కాదు. ధన్యవాదాలు మాస్టర్. మాకు ఇంత జ్ఞానాన్ని మీరు అందిస్తున్నారు. ఓకే ఇవన్నీ మాకు ఓకే పీడిఎఫ్ గానీ మాస్టర్, రికార్డ్ వేరే వాళ్ళతో మాట్లాడదాం. థ్యాంక్ యూ. రమణారెడ్డి థ్యాంక్ గారు. యూ మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం. మీది థర్డ్ క్లాస్ని అటెండ్ చేశాను. మీరు చెప్పేది వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంది. ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ మంత్రం చాలా రకాలుగా చెప్తారు. మీ మంత్రంలో ఓం తత్సర్వే ఓం పెట్టారు. ఓం కొన్ని దిక్కులు పెడితేనే, ఓం అక్వేరియన్ ఏజ్ లో ఓం యాడ్ చేస్తేనే ఫలితం సూపర్గా ఉంటారు. ఇది ఒకటే ఓకే చెప్పగలను, వేరే విషయాలు ఇంకా డిస్కషన్ వద్దు మాస్టర్, ఎందుకంటే అది హైరార్కీ నుంచి వచ్చింది అంతే. ఓకే ఓకే మాస్టర్. థ్యాంక్ యూ ఓకే మాస్టర్. ఓకే నిర్మలా గారు. సార్ నమస్తే సార్. ఇది అంటే ఎక్స్ప్లెనేషన్ మీరు యూట్యూబ్ లో పెడతారు అని అన్నారు కదా, సో అది గ్రూప్ లో పోస్ట్ చేస్తారా సార్? గ్రూప్ లో వాళ్ళు పోస్ట్ చేయటం లేదు లింకు. సో ఎలాగా? జయసింహ 19 అని ఉంటుందండి, యూట్యూబ్ లో చూసుకోవచ్చు. ఓ రమణారెడ్డి గారు జయసింహ. ఇంతకుముందు చేశారు చూడండి. జయసింహ యూట్యూబ్ అండి. జయసింహ ఓకే సార్ 19 అని జయసింహ. ఉంటారు. జయసింహ ఓకే సార్ 19 అని ఉంటారు. ఓకే 1. ఓకే. రామలక్ష్మి ఓకే అంటే మాట్లాడతారా మళ్ళా? థ్యాంక్ యూ సార్. ఓకే. హలో, రామలక్ష్మి అంటే మాట్లాడతారా? ఓకే లేదు జయసింహ. ఓకే అండి. థ్యాంక్స్ మాస్టర్స్, నమస్తే. ఓకే అండి. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. జయసింహ 19 అంటే రాలేదు కదా సార్ యూట్యూబ్ లో. టువర్డ్స్ జే మాస్టర్ క్యాప్స్. లైట్ అని జయసింహ 19 అని వస్తుంది. ఓకే. మీ నంబర్ కూడా దీంట్లో లేదు, గోల్డెన్ దాంట్లో చూస్తున్నాను మీకోసము, అందుకు మళ్ళీ కాంటాక్ట్ జయసింహ చేయాలన్నా 19 అని ఉంటుంది. జయసింహ @జయసింహ 19 అని వస్తుంది. @ ఫస్ట్ ఉందా? ఓకే థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎవరో షేర్ చేస్తారు చూడండి. చూస్తాను. ఓకే, చాట్ లో ఉంది చూడండి. టైం అయిపోయిందండి బాబు, వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు మనం. నెక్స్ట్ ఏమన్నా మాట్లాడతాం. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.